హాయ్ రూబా. నిన్న రాత్రి నుంచి వెయిటింగ్ రా నీ పార్టీ కోసం. గొంతు డ్రై రా. వచ్చారా ఏదో ఒకటి ఆర్డర్ చేయండి. స్టార్ట్ చేయండి. వెల్కమ్. ఎవడ్రా ఫస్ట్ ఫోన్ లో విష్ చేసింది? నేను రూబా. అటువంటిది ఐ ద ఫస్ట్ పర్సన్. ఆగండ్రా. ఏంటి అయస్కాంతానికి ఇంప ముక్కలు అలసిపోయింటమ్మా. లెట్ ఇట్ గో. కమ్ ఆన్ కమ్ ఆన్. హే రూబా, ఐల్ బి బ్యాక్. Stupid boys. It's true. ఏంటి? Open the gift. Thank you. ఏముంది గిఫ్ట్ లో? Okay, let me open it. మల్లిక, మై స్కూల్ ఫ్రెండ్. చీటింగ్ మారికి నాకు మెసేజ్ చేస్తూనే ఉంటుంది. కానీ నా బర్త్డే రోజు చూడు, ఇంత లేటా? ఏమని మెసేజ్ చేద్దాం? పోవే. అవును, ఈ గిఫ్ట్లో ఏముంది ఇంత హెవీగా ఉంది? మళ్ళీ మల్లికనే మెసేజ్ చేసిందా? ఇటీ సారీ రా. నెక్స్ట్ బర్త్డేకి తప్పకుండా నేనే ఫస్ట్ విష్ చేస్తాను. నీ మీద ఒట్టు. విన్నావా? నా మీద ఒట్టేసింది. నెక్స్ట్ బర్త్డేకి ఫస్ట్ విష్ చేస్తాంట. పోవే. మల్లిక కూడా వచ్చింటే బాగుంది. క్రేజీ గర్ల్. నేను బయలుదేరుతాను రా. ముందు నువ్వు ఇవన్నీ ఫినిష్ చేయి. తర్వాత కలుద్దాం. బాయ్. వాట్ హ్యాపెండ్? తనలో ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ టైం చూశాను. రా రా. తర్వాత చాలాసార్లు చూశాను. ఏమైంది? ఎప్పుడు చూసినా సిగరెట్ ఒకటి. దీనికి పని పట్టలేదా? ఇది షట్ అప్. తన నా ఫ్రెండ్. అయితే రోజుకి 100 సార్లు SMS చేయాలా? बहुत अच्छा है. ये सब कैसे करते हैं आप? बस हो जाता है सब. वाओ जी. और यहाँ भी थोड़ा डार्क शेक दे सकते. कर सकते सर. ఆల్ ది బెస్ట్. ये रख लेना. మొదటిసారి నేను ఎవరో వెనక్కి లాగినట్టు అనిపించింది. లవ్ యూ. లవ్ యూ టూ. ఇలా ఉంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? నాకు మాత్రం భయం వేసింది. ఈ హ్యాపీనెస్ ఎక్కడ చెడిపోతుందో అని ఫస్ట్ టైం మల్లిక మెసేజ్ని డిలీట్ చేశాను. నేను దాచిన మొదటి విషయం, నేను ఆడిన మొదటి అబద్ధం. హలో. హాయ్ రామ్. ఏం చేస్తున్నా? చదువుతున్నా. సరే చదువుకో. చెప్పు. ఏంటి సీరియస్గా ఉన్నావు? ఉత్తున్నా అన్నాను రూపా. నీ గురించి ఆలోచిస్తున్నా. ఒక అబద్ధమే తన్ని నవ్విస్తున్నప్పుడు నిజాలు ఎవరికి కావాలి? చిన్న చిన్న విషయాలే, కానీ ఎందుకు అబద్ధాలు ఆడవలసి వస్తుంది? ప్రాబ్లం ఏంటి తెలీదు. ఐ లవ్ యూ అనే 3 పదాలు, వాటి అర్థాన్ని కోల్పోవడం మొదటిసారి చూశాను. హే, కాలేజ్ అప్పుడే అయిపోయిందా? నువ్వు ఎప్పుడు ఆర్డర్ చేసే చాక్లెట్ చిప్ హాట్ ఫాజ్ విత్ ఎక్స్ట్రా నట్స్. కరెక్ట్, తీసుకొస్తా. ఫోన్ ఇచ్చి వెళ్ళు. గేమ్స్ ఆడుకుంటా. Yes sir. 2 chocolate chips, 1 hot fudge with nuts. Okay sir. Sir, thank you. welcome sir. అవును, అమ్మాయి పేరేంటి? లిల్లీనా మల్లీనా? టచ్లో లేదా? హే, అసలు అమ్మాయి ఎక్కడుందో కూడా తెలియదు. చాలా రోజులైంది కలిసి. ఎప్పటి నుంచి మెసేజెస్ డిలీట్ చేస్తున్నా? అసలు నువ్వు ఎప్పటి నుంచి నా మెసేజ్ చెక్ చేస్తున్నావు? ఆ అమ్మాయి నాకు చాలా మంచి ఫ్రెండ్. అసలు దీంట్లో ఏముంది? హాయ్ హలో తప్ప. హాయ్ రా. అయినా నీకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టమని నాకు తెలియదు అనుకున్నావా? రూబా, ప్లీజ్ అర్థం చేసుకో. వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్. మోరోవర్ నీ వాళ్ళు ఫ్రెండ్స్ నాకు నచ్చట్లేదు. కిషోర్ పద. రేయ్ సత్య, ఇంత చిన్న విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు? అబద్ధాలు ఆడడం చిన్న విషయమా? Why are you lying in front of me? అసలు నేను ఎందుకు అబద్ధాలు ఆడుతున్నానో నాకే తెలియట్లేదు. నా ప్రేమ అందరిలా ఉండదు అనుకున్నాను. ఇలా అయిపోతుందని అనుకోలేదు.
నా లైఫ్ మొత్తం తనే అని ఎలా డిసైడ్ చేశాను? లవ్ అద్భుతంగా ఉంటుందా? ఎవరు చెప్పారు? అందుకని హ్యాపీగా లేవని కాదు, ఉన్నాం అబద్ధాలాడిన ప్రతిసారి. ఏది ఏవైనా తన్ని ప్రేమించడానికి ప్రయత్నిస్తానని మాత్రం అర్థమైంది. కానీ ఇలా ఎన్ని రోజులు నాకు తెలియడం లేదు. మా అమ్మ నాన్నకి మన సంగతి చెప్పి ఒప్పించేసా. ఏంటలా చూస్తున్నా? ఎలా ఒప్పించానా? నేనంటే నీకు చాలా ఇష్టమని, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని చెప్తే ఏ తండ్రి కాదంటాడు? రేపు నిన్ను ఇంటికి రమ్మన్నారు. లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. లైఫ్ అంతా ఇలాగే ఉండిపోతుందా? లైఫ్ అంతా ఇలాగే ఉండిపోతుందా? రూప నీ గురించి చాలా చెప్పింది. కాఫీ తీసుకో. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నాం అని చెప్పిన తర్వాత మేం మాత్రం ఏమంటాం? రామ్మా, పక్క నుంచో. బాగున్నారు కదా? జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదమ్మా? నేనేం చెప్పాలి? ఇంకో అబద్ధమా? నిన్నే బాబు, జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటారు కదా? తెలీదు. ఏం తెలియట్లేదు నీకు? ఎందుకలా మాట్లాడా? మా నాన్న వాడు నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నాడని అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు? తెలీదు. తెలీదా? తెలీదా? తెలీదు నాకు. తెలీదు నాకు. నీతో లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకాలంటే ఇంకెన్ని అబద్ధాలు ఆడాలో నాకు తెలియట్లేదు. నా అలవాట్లు, నా ఫ్రెండ్స్, నా ఇష్టాలు, ఇంకా ఎన్ని సాక్రిఫైస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మన లైఫ్ ఎలా ఉండబోతుంది కూడా నాకు తెలియట్లేదు. పోనీ నీకేనా తెలుస్తుందా? రోజు నన్ను ఇలా చేపట్టుకుని తిరుగుతావే, ఇక్కడ ఏదైనా అనిపిస్తుందా? నా కళ్ళలోకి చూడు, నా కళ్ళలోకి చూడు అంటా ఉంటావు. నా కంట్లో ఇంత ప్రేమ కనిపిస్తుందా? ఐ లవ్ యూ టూ అనే రోజంతా అంటా ఉంటానే, ఇక్కడి నుంచి రావట్లేదే. అసలు ఎందుకని నేను ప్రేమించింది? ఇలా ఉండడానికి నేను ప్రేమించాను. एक्सक्यूज मी, प्रॉब्लम क्या है? ఎలా భయ్యా దుబ్బుతారు. లవ్ లేకుండా ఇద్దరు కలిసి బ్రతకడం నరకం. ఉండలేవు. లేడీ ప్రేమ ఉందనుకుని బ్రతకడం దానికంటే పెద్ద నరకం. అది నేను చేయలేను. ఈ ఒక్క నిజమైన నీకు ఇప్పటికైనా నేను చెప్పకపోతే ఇంకా ప్రేమించాను కదా అని చెప్పి లైఫ్ లాంగ్ నేను ప్రేమిస్తున్నట్టు నటించాల్సి వస్తుంది. అది నేను అయితే నన్ను చేయలేను. వదిలేయ్. వెళ్ళా. పో. పో అన్న క్షణం నేనెంతో స్వేచ్ఛగా ఫీల్ అయ్యాను. ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. ప్రేమించే కాలం ఎక్కువే కొద్దీ ప్రేమ తగ్గిపోతుంది. Hey mates, everything is fine here. I'll call you later. All right, that's fine. Okay, thank you. నువ్వు చెప్పింది నిజమే. ఉన్నది ఒక్క జీవితం. అబద్ధాలతో బతకూడదు. What you're trying to say? ఏం మాట్లాడుతున్నారు మీరు? వాడి తప్పని చెప్తారనుకుంటే వాడినే సపోర్ట్ చేస్తున్నారు. 25 ఏళ్లుగా మేము కలిసే బతుకుతున్నాం, హ్యాపీగా ఉన్నాం. వాడు చెప్పినట్టు ఏం జరగలేదు. ముందు వాడిని మా గురించి మాట్లాడడం మానేమనండి. ఇలా మాట్లాడేవాడిని ఏ అమ్మాయినా ప్రేమిస్తుందా? అడగండి. పాయింట్. అలాగని కొంతకాలమే లవ్ చేస్తానంటే ఒక అమ్మాయి ఎలా లవ్ చేస్తుంది నిన్ను? తను ప్రేమించుకుంటానా నేను విడిపోయాను. వాట్? అంటే నువ్వు కొంతకాలమే లవ్ చేస్తావని తెలిసి కూడా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా? ఎలారా? హాయ్ రామ్.
హాయ్ జాన్, హౌ ఆర్ యూ? ఐమ్ ఫైన్. షూర్? యా ష్యూర్. ఫినిష్ చేయలేదా? చేస్తాను, నిన్నే స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ రామ్. ఇన్నాళ్ళు లైఫ్ లాంగ్ ప్రేమించేవాడు కావాలి అనుకున్నాను, కానీ ఎలా